వరదల వల్ల పశువులు కొట్టుకుపోయి చనిపోయాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఒక్కో గేదె ₹1,00,000 విలువ చేస్తుందన్నారు. పశువులు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సొంత ఇండ్లు కోల్పోయిన వారికి, పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న వారికి నష్టపరిహారం చెల్లించి ఆసరాగా ఉండాలని వారు కోరారు. వరదల వల్ల షాపుల యజమానులు కూడా నష్టపోయారన్నారు. కట్టుబట్టలతో రోడ్డు మీద అనేక మంది ప్రజలు ఉన్నారని చెప్పారు ఈటెల రాజేందర్. ఇసుక మేత వేసిన కోత గురి అయిన పొలాలను బాగు చేసుకోవడానికి ప్రభుత్వమే డబ్బులు కేటాయించాలని వారు కోరారు. మొదలుపెట్టి 12 ఫీట్లకు పెట్టుకున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ మొత్తం శాండ్ అంతా వచ్చి ఇక్కడ ఆగడం వల్ల నీళ్లు దాని పైన పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కువ పరుచుకొని పోతుంది. కాబట్టి దానికన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం తప్పకుండా కొంచెం ఆలోచించాల్సి అక్కడ ఉన్నది. ఎందుకంటే మనం అది కట్టినప్పుడు మనకి ఇది ఊహించలేకపోయినాం. దీని ఎక్స్పీరియన్స్ ఏందో అర్థమైంది కాబట్టి అదొకటి చేసి పెట్టండి. రెండవ మాట ఏంటంటే మీరు పశువులు కూడా కొట్టుకుపోయినాయి. చాలా గ్రామాల్లో పశువులు కూడా కొట్టుకుపోయినాయి. అంటే ఒక్కొక్క బర్రె విలువ 80,000 లక్ష రూపాయలు మనం చూసినాం. కాబట్టి ఆ పశు సంపద విషయంలో కొంచెం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా కొంచెం సాయం చేస్తే వాటి మీదనే బతికేటువంటి కుటుంబాలకు కొంచెం ఆశ్రయించేటువంటి ఆస్కారం ఉంది. రెండవది. మూడవది ఏంటంటే ఇవాళ 419లో పూర్తిగా